హాయ్, ఈ వీడియోలో ఐపీఎల్ హిస్టరీలో బెస్ట్ బై ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్ అనగానే స్టార్ ప్లేయర్స్ ని పోటీ పడి ఎక్కువ రేట్ పెట్టి మరీ కొంటారు. అందులో కొంతమంది బాగా ఆడి తమ టీం గెలవడానికి కీలక పాత్ర పోషిస్తారు. మరి కొంతమంది దారుణంగా ఫెయిల్ అయ్యి టీం కి భారం అవుతారు. కానీ కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. పెద్దగా నేమ్ లేని, రికార్డ్స్ లేని ప్లేయర్ ని తక్కువ రేటు పెట్టి కొంటారు. వాళ్లే తర్వాత తమ టీం ని విజయం వైపు నడిపించడంలో ముందుంటారు. అలాంటి వాళ్ళు ఎవరో టాప్ 10 లిస్ట్ లో చూద్దాం. ఫస్ట్, సెకండ్ ప్లేస్ లో ఉన్న స్టార్ ప్లేయర్స్ ని ఎంతకి కొన్నారో తెలిస్తే షాక్ అవుతారు. టాప్ 10 ఇమ్రాన్ తాహిర్. ది లెజెండరీ స్పిన్నర్ ని చెన్నై సూపర్ కింగ్స్ 2018లో కేవలం ₹1 కోటి కొన్నారు. అతను 2019 సీజన్ లో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అలాగే చెన్నై టీం విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. టాప్ 9 యుజ్వేంద్ర చాహల్. ఇండియన్ లెగ్ స్పిన్నర్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2014లో కేవలం 10 లక్షలు పెట్టి కొన్నది. ఆ తర్వాత చాహల్ గొప్ప బౌలర్ గా ఎదిగి 3 ఏళ్లలో 42 మ్యాచ్లలో 56 వికెట్లు తీసి ఆర్సీబీ ప్రధాన బౌలర్ గా ఎదిగాడు. తర్వాత ఇండియన్ క్రికెట్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. టాప్ 8 షాన్ మార్ష్. ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ని కింగ్స్ 11 పంజాబ్ 2008లో కేవలం 12 లక్షలు పెట్టి కొన్నారు. ఆ సీజన్ లో 616 పరుగులు చేసి తొలి సీజన్ లోని అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. టాప్ 7 జాస్ బట్లర్. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ ని రాజస్థాన్ రాయల్స్ 2018లో 4.4 కోట్లు పెట్టి కొన్నారు. ఆ సీజన్ లో 548 పరుగులు చేసి రాజస్థాన్ ని ప్లే ఆఫ్స్ కి నడిపించాడు. తర్వాత అదే టీమ్ లో కొనసాగుతూ రాజస్థాన్ కి పెద్ద స్ట్రెంత్ గా మారాడు. టాప్ 6 షేన్ వాట్సన్. వన్ ఆఫ్ ది గ్రేట్ ఆల్రౌండర్. అతని చెన్నై సూపర్ కింగ్స్ 2018లో 4 కోట్లు పెట్టి కొన్నది. ఆ సీజన్ లో అద్భుతంగా ఆడి ఫైనల్స్ లో ఒకవైపు ఇంజురీ అయినా రక్తం వస్తున్న ఆడి సెంచరీ చేసి చెన్నైకి టైటిల్ అందించాడు. టాప్ 5 డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ 2014లో 5.5 కోట్లు పెట్టి కొన్నది. అప్పటి నుండి ఆ టీం కి బలమైన బ్యాట్స్మెన్ గా మారి తన కెప్టెన్సీలో 2016లో 848 పరుగులు చేసి సన్ రైజర్స్ ని టైటిల్ వైపుకి నడిపించాడు. టాప్ 4 క్రిస్ గేల్. యూనివర్సల్ బాస్. T20 అంటేనే ఫస్ట్ గుర్తొచ్చే పేరు అతనిదే. అతని విధ్వంసానికి తిరుగులేదు. అలాంటి ప్లేయర్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2011లో కేవలం 2.3 కోట్స్ పెట్టి కొన్నది. ఆ సీజన్ లో 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. తర్వాత ఐపీఎల్ లో ఎన్నో సెంచరీలు చేసి రికార్డ్స్ క్రియేట్ చేశాడు. టాప్ 3 ఆండ్రూ రిసిల్. బిగ్ ప్లేయర్, బిగ్ మ్యాన్. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ 2014లో కేవలం 60 లక్షలు పెట్టి కొన్నారు. 2015లో బ్యాటింగ్ లో 326 పరుగులు, బౌలింగ్ లో 14 వికెట్లు చేసి కేకేఆర్ కి గేమ్ చేంజర్ గా మారి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత ప్రతి సీజన్ లో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. టాప్ 2 హార్దిక్ పాండ్యా. ఇండియన్ ఆల్రౌండర్ ని ముంబై ఇండియన్స్ 2015లో కేవలం 10 లక్షలు మాత్రమే పెట్టి కొన్నారు. ఆ తర్వాత టీం కి కీ ప్లేయర్ గా మారి గుజరాత్ టీం కి కెప్టెన్ గా చేసి కప్పు గెలిపించాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కూడా కెప్టెన్ గా చేశాడు. టాప్ 1 జస్ప్రీత్ బుమ్రా. వరల్డ్ బెస్ట్ బౌలర్. అలాంటి ప్లేయర్ ని అప్పట్లో ముంబై ఇండియన్స్ 2013లో కేవలం 10 లక్షలు పెట్టి కొన్నది. తన యార్కర్స్ తో మొదటి సీజన్ లో మొదటి మ్యాచ్ లోనే ప్రత్యర్థులకి సవాల్ గా మారాడు. ముంబైని ఎన్నో మ్యాచెస్ లో ఒంటి చేత్తో గెలిపించి ముంబైకే కాదు టీం ఇండియాకి కూడా కీ ప్లేయర్ గా అయ్యాడు. టాప్ 10 వరస్ట్ బైస్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. టాప్ 10 దినేష్ కార్తిక్. ఢిల్లీ డెవిలియర్స్ 2014లో 12.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్లలో కేవలం 23 యావరేజ్ తో 325 పరుగులు మాత్రమే చేశాడు. 9th ప్లేస్ జోఫ్రా ఆర్చర్. ఈ సూపర్ ఫాస్ట్ బౌలర్ ని ముంబై ఇండియన్స్ 2022లో 8 కోట్లు పెట్టి కొన్నది. కానీ ఇంజురీ కారణంగా ఆ సీజన్ మొత్తం ఆడలేదు. తర్వాత 2023లో 5 మ్యాచ్లు ఆడి కేవలం 2 వికెట్లు మాత్రమే తీశాడు. టాప్ 8 పృథ్వీ షా. ఈ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మెన్ ని ఢిల్లీ క్యాపిటల్స్ 2023లో 7.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 8 మ్యాచ్లలో కేవలం 106 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. టాప్ 7 మయాంక్ అగర్వాల్. ఈ స్టార్ ప్లేయర్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ 2023లో 8.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 10 ఇన్నింగ్స్ లో 270 మాత్రమే చేసి టీమ్ కి భారంగా మారాడు. టాప్ 6 గ్లెన్ మ్యాక్స్వెల్. ఆస్ట్రేలియా సూపర్ స్టార్. 6 మేకర్ గా గుర్తింపు ఉన్న మ్యాక్స్వెల్ ని పంజాబ్ కింగ్స్ 2020లో 10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్ మొత్తం 13 మ్యాచ్లలో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ మొత్తంలో ఒక 6 కూడా కొట్టలేక చెత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు. టాప్ 5 రిచర్డ్సన్. ఈ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ని పంజాబ్ కింగ్స్ 2021లో 14 కోట్లు పెట్టి కొన్నది. ఆ సీజన్ లో 3 మ్యాచ్ల్లో 3 వికెట్లు మాత్రమే తీసి టీమ్ లో ప్లేస్ కోల్పోయాడు. టాప్ 4 కైల్ జెమిసన్ అండ్ టైమల్ మిల్స్. న్యూజిలాండ్ బౌలర్స్ ని ఆర్సీబీ 15 కోట్లు 12 కోట్లు పెట్టి కొన్నారు. ఇద్దరు దారుణంగా ఫెయిల్ అయ్యి టీమ్ కి భారమయ్యారు. టాప్ 3 హ్యారీ బ్రూక్. ఇంగ్లాండ్ సెన్సేషన్, T20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. మిగిలిన టీమ్స్ తో పోటీ పడి సన్ రైజర్స్ హైదరాబాద్ 2023లో 13.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆ సీజన్ లో 11 ఇన్నింగ్స్ లో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక సెంచరీ తప్ప మిగిలిన మ్యాచ్ లో పూర్తిగా విఫలమయ్యాడు. టాప్ 2 శ్యామ్ కరణ్. ఈ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ని పంజాబ్ కింగ్స్ 2023లో 18.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా రికార్డ్ క్రియేట్ చేశాడు. కానీ ఆ సీజన్ లో అతని వల్ల టీం కి ఎటువంటి ఉపయోగం లేదు. 14 మ్యాచ్ల్లో 10 పైన ఎకనామీతో 10 వికెట్లు మాత్రమే చేశాడు. ఇక బ్యాటింగ్ లో ఒక 50 మాత్రమే చేశాడు. ఇదే ప్లేస్ లో మరో ప్లేయర్ బెన్ స్టోక్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్ ని రాజస్థాన్ రాయల్స్ 2018 12.5 కోట్లు పెట్టి కొన్నారు. ఆ సీజన్ లో 13 మ్యాచ్ల్లో కేవలం 196 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్ లో ఎటువంటి మెరుపులు మెరిపించలేదు. బౌలింగ్ లో కూడా కేవలం 8 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచాడు. టాప్ 1 యువరాజ్ సింగ్. అప్పటికే భారత జట్టుకు దూరంగా ఉన్నప్పటికీ తన బ్యాటింగ్ రికార్డ్స్ చూసి సిక్సర్స్ కింగ్ ని ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015లో 16 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఆ సీజన్ లో మొత్తం 14 మ్యాచ్ల్లో 19 యావరేజ్ తో కేవలం 248 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్ లో కూడా కేవలం 1 వికెట్ మాత్రమే తీసి
చేసి అటు టీం ని ఇటు ఫ్యాన్స్ ని ఇద్దరిని నిరాశపరిచాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.